ముందుకెళ్ళనేసి వాటిని వదిలేసి మళ్ళీ ఈ కొత్త గవర్నమెంట్లో మళ్ళీ పైలట్ విలేజ్ అనే పేరు పెట్టి మళ్ళీ కొత్త ఒక విలేజ్ స్టార్ట్ చేశారు. దానిలా కాకుండా మంచిగా జరుగుతుందంటే ఇది సేమ్ సిచ్యువేషన్. ఒక బ్లాక్ వైజ్ డివైడ్ చేసి ఒక 6 టీంలు 7 టీంలు పెట్టారు. పెట్టిన తర్వాత ఏం చేశారు, మొత్తంలో ఏదైతే బ్లాక్ ఇన్ఛార్జ్ ఇచ్చారో మొత్తం అంత టీం వైజ్ అది డివైడ్ చేసి వర్క్ చేస్తున్నారు. చేసిన టైంకి ఏమవుతుందంటే ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్ అని 2 విలేజ్లు నడుస్తున్నారు. మీరు ఆ ఇన్ఛార్జ్ చేసిన ప్లేట్ అడిగారు, మొత్తం జేసీ ఆర్డర్లో మామూలు ఈ బ్లాక్లో ఏ ప్రాబ్లం అయినా లాస్ట్లో ఈ 13 నోటిఫికేషన్ అయిన ఏం ప్రాబ్లం వచ్చినా ఈ బ్లాక్లో ఎవరైతే టీం మెంబర్స్ ఉన్నారో వాళ్ళది అన్నారు. ఇప్పుడు ఈ బ్లాక్లో ఉన్న పర్సన్స్ అనేది వేరే టీంకి ఇప్పుడు వెళ్తారు, వేరే విలేజ్కి. ఇప్పుడు వేరే టీంకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆ బ్లాక్లో ఏం ప్రాబ్లం వచ్చినా బిఎస్ లాగిన్ వరకు ఆ పర్సన్ లేరు అక్కడ మళ్ళీ సేమ్ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది, పాత విలేజ్ లాగా అవుతుంది. సో మేమేమంటారంటే పైలట్ విలేజ్ అన్నారు కాబట్టి ఈ పైలట్ విలేజ్ కంప్లీట్గా ప్రాబ్లమ్స్ మొత్తం అంటే ఓవరాల్ 13 నోటిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్ రికార్డ్ బయటకు వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ చూసుకొని దాన్ని బట్టి ముందుకెళ్ళాలని అడుగుతున్నాం సార్. ఒకటి ఏంటంటే ఎంటైర్ ఈ సర్వే అవడానికి ఒక గ్రామ సర్వేర్ అనే వ్యక్తి కష్టపడితే భూమి మీద కష్టపడితే అవుతుంది. మిగిలినది గ్రామ సర్వేర్ తర్వాత అందరూ మిగిలిన క్యాడ్ వాళ్ళందరూ దే కాల్ సూపర్వైజింగ్ ఆఫీసర్స్. అంతే ఆన్ గ్రౌండ్ లో వర్క్ చేసేది అయితే వాళ్ళే. ఇప్పుడు ఏంటంటే పై అధికారులతో కూర్చొని ఎంతసేపు రివ్యూ చేస్తున్నారు తప్ప ఆన్ గ్రౌండ్ లో ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు యాక్చువల్ నిజమైన ప్రాబ్లమ్స్ ఎవరు తెలుస్తుంది, ఆ పైలట్ విలేజ్ సర్వేయర్స్ కి ఆ అబ్బాయికి ఉన్న ప్రాబ్లం తెలుస్తుంది. నెక్స్ట్ ఆ అబ్బాయి టీంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలుస్తుంది. కనుక వాళ్ళతో కూర్చొని రివ్యూ చేసి చేయడం మంచిది సార్. నెక్స్ట్ ఏంటంటే సమయం అనేది అస్సలు లేదు సార్. ఇప్పుడు మనిషి జీవితంలో ఉద్యోగం అనేది ఒక పాత్ర, కానీ ఉద్యోగమే జీవితం కాదు కదా సార్. ఎందుకంటే మేమందరం పని చేయడానికి అక్కడ పని చేయము, పని ఎక్కబడతాము, మాకు పని చేయము అనే ఉద్దేశంతో అయితే ఎవరు రాలేదు సార్. మేమందరం ఎంటైర్ సర్వే అనేది బాగా చేయడానికే ఉన్నాం. ఇక్కడ జిల్లాలో మీకు కానీ స్టేట్లో డైరెక్టర్ గారు కానీ స్టేట్లోనే అయినా సరే అందరికీ మంచి పేరు తెద్దామనే ఉద్దేశంతో ఉన్నాం. ఇక్కడ మేమందరం పని చేస్తేనే మీకు పేరు వస్తుంది, మీకు పని చేయకపోతే మీకు రాదు కదా సార్ పేరు. అందువల్ల మేమైతే చేయడానికి ఉన్నాం. సమయ పాలన అనేది అస్సలు మినిమం లేదు సార్. సమయ పాలన ఇప్పుడు 7 గంటలకు వచ్చేయమంటున్నారు, రాత్రి 8 వరకు చేస్తున్నారు, 9 వరకు చేస్తారు. అమ్మాయిలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. లాస్ట్ గవర్నమెంట్లో అలాగే ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు కూడా అలాగే ఇబ్బంది పడుతున్నారు. కనుక మీరు ఎందుకంటే మన డిపార్ట్మెంట్ హెచ్ఓడి మీరు కాబట్టి కొంచెం చొరవ తీసుకుని ఏదైనా స్టెప్ వైజ్గా ఆర్డర్ వైజ్గా పని చేయించండి సార్. నెక్స్ట్ ఏంటంటే ఇంత రీసర్వే అవుతుంది కానీ మండలానికి 1 ల్యాప్టాప్ 2 ల్యాప్టాప్లు ఇస్తున్నారు సార్. అది మా సొంత ల్యాప్టాప్లు పెట్టి చేస్తున్నాం, అవన్నీ పాడైపోయి వాయిస్ కరప్ట్ అయిపోయి ఎవరో ₹1 కూడా ఇవ్వరు సార్. అంత మా పనులు బట్టి ఎట్టి చేస్తున్నాం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనేది విఐ ఉన్నారు, 3 నెలలకు ఒకసారి చేసి ఈ క్రాప్ కోసం వాళ్ళకి కంప్యూటర్ ఉన్నది, మామూలుగా ట్యాబ్ ఇచ్చారు, అన్ని రకాల ప్రింటర్స్, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు మాకు ఒక్కొక్కరికి ఇవ్వాలి సార్. ల్యాప్టాప్ అయినా ఇవ్వాలి, సిస్టమ్ అయినా ఇవ్వాలి, ఎవ్రీ విలేజ్ కి సరిపోయిన టైం అయినా ఇవ్వాలి సార్. సార్ ఇప్పుడు ఇది సార్ అది విలేజ్ పెట్టి ఉంటుంది సార్. ఒక విలేజ్ స్టార్టింగ్ గ్రామ సభలు పెట్టి విలేజ్